తమిళ తంబేలు సీరియస్ అవుతున్నారు. తమిళ రాజకీయ రగంటిపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, తమిళనాడులో టీవీకే పార్టీ అంత పెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వ ఏర్పాటు అంత క్లిష్టంగా ఎందుకు మారేది? అంటే విజయ్కి ఇప్పుడు అస్సలు రాజకీయం అన్నది ఇప్పుడు తెలిసి వచ్చింది. ప్రజల మ్యాండేట్ గెలిచారు కానీ పరిపాలన అన్నది అంత ఈజీ కాదు. అనుభవం లేదు కదా. అంటే పరిపాలన అనుభవం కంటే ఎక్కువ రాజకీయాల్లో ఇట్లాంటివి కూడా ఉంటాయి. గెలిచిన తర్వాత కూడా గవర్నర్లు, తర్వాత కేంద్ర ప్రభుత్వాల చేతిలో ముఖ్యమంత్రులు ఏ విధంగా డిపెండ్ కావాల్సి ఉంటుంది అన్న విషయం ఇప్పుడు తెలిసి రాలేదు. మొట్టమొదలు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరడం. సో అక్కడ బీజేపీకి చిర్రెత్తుకు వచ్చింది. నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ తో మనగలవా? స్టాలిన్ వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టాం. నువ్వు కాంగ్రెస్ పార్టీ 5గురు సపోర్ట్ కోరితే గనక కాంగ్రెస్ చెన్నైలో అక్కడ ప్రభుత్వంలో తీసుకుంటే గనక ఇప్పుడు హైదరాబాద్ లో ప్రభుత్వంలో ఉంది, బెంగళూరులో ప్రభుత్వంలో ఉంది, చెన్నైలో ప్రభుత్వంలో ఉంటుంది. డిఎంకే గవర్నమెంట్ లో కాంగ్రెస్ కు మంత్రి పదవి ఇవ్వలే, ఓన్లీ ఎంపీగా మాత్రమే తీసుకున్నారు, అవుట్ సైడ్ సపోర్ట్ మాత్రమే తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ స్థానం ఇస్తా అనేసరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఫండింగ్ వస్తుంది. సో అక్కడ మొట్టమొదటి సరే నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చేయగానే కాంగ్రెస్ ను అలయన్స్ పార్ట్నర్ గా తీసుకోవడం అన్నది అక్కడ భారతీయ జనతా పార్టీకి తీరెత్తుకొచ్చింది. అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నర్ కు మన పవర్ ఏందో చూపించి ఒకసారి మన కోఆపరేషన్ లేకుంటే, అంటే కేంద్ర ప్రభుత్వ కోఆపరేషన్ లేకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి సినిమా నటుడు కదా పాపం తెలియదు కదా ఎట్లా ఉంటుందో చూపించు అని ఒక ట్రయల్ ఏమన్నారు. నిన్న ఒకసారి కలిశాడు, కలవంగానే ఆటోమేటిక్ గా మొదట అనుమతించారు గవర్నర్, తర్వాత గంటకే మొదట గవర్నర్ అనుమతించలేదు. అది జస్ట్ వీళ్ళు అనుకున్నారు. మొదలు రేపే అసలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేయాలి, అంత ఫాస్ట్ గా ఉన్నాడు విజయ్. ఫస్ట్ అసలు నీ 118 మంది నెంబర్స్ తీసుకో అని చెప్పారు. 108 అంటే 2 చోట్ల అయినా గెలిచాడు కాబట్టి ఒకటే కౌంట్ ఉంది. 107 కాంగ్రెస్ సపోర్ట్ తో 5 అయిపోయినాయి, 112. సో నిన్న వెళ్తే గనక 118 ఏది నెంబర్ అని నాకు అడిగాడు, ఇవ్వలేదు. తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ఇద్దరు వీసీకే పార్టీ సపోర్ట్ ప్రకటించింది. అయినా సరే 114 అయినాయి కదా, ఇంకా 4 ఏది అని గవర్నర్ అడిగాడు. దాంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే ఆయనకిచ్చిన కాన్వాయ్ డీజీపీని గవర్నర్ పిలిచి, ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎందుకు ఇచ్చావు? ముఖ్యమంత్రి నేను ఏమన్నా డిజిగ్నేట్ చేశానా? మన దగ్గర అప్పుడు డీజీపీగా ఉన్న ఎవరు రేవంత్ రెడ్డిని పొద్దున 11 గంటలకే వెళ్లి కలిశాడు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే. ఏమైంది? ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది ఆయన డీజీపీ పదవి నుంచి. సో ఇక్కడ కలవడం సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి కాన్వాయ్ అప్పుడే ఎట్లా ఇచ్చారు? నేను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయలేదు కదా అని గవర్నర్ డీజీపీని పిలిచి క్లాస్ తీసుకున్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ విజయ్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఏంటంటే ఓకే నువ్వు ప్రభుత్వం ఫామ్ చేస్తే చేసుకో, కానీ మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సమన్ చేస్తే ముప్పు తిప్పలు పెడతాం. అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టాం ఢిల్లీలో, పుదుచ్చేరిలో అప్పుడు కిరణ్ బేడి అప్పుడు ఇబ్బంది పెట్టిండు అక్కడ ప్రభుత్వాన్ని, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టారు. తర్వాత తమిళనాడులో ఇదే డిఎంకే ప్రభుత్వాన్ని ఆర్ఎన్ రవి కూడా ఇబ్బంది పెట్టాడు, ఒక బిల్ కి సంబంధించి ఆయన సంతకం చేయలేదు. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ తమిళసై నడిచింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తామని ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాంతో మళ్ళీ విజయ్ ఇవాళ పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గవర్నర్ సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సింది గవర్నర్ దగ్గర కాదు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకోవాలి, అంతే తప్ప విజయ్ని పిలవడమే ఇక్కడ కరెక్ట్. ఎందుకంటే అతిపెద్ద పార్టీ కదా విజయ్. సో మరోవైపు డిఎంకే లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, ఇవాళ డిఎంకే క్లారిటీ ఇచ్చింది. అయితే ఒకటి క్లారిటీ ఇవ్వాలి. 3 రకాలుగా సుప్రీంకోర్టు చెప్పింది. అతిపెద్ద రాజకీయ పార్టీనైనా పిలవచ్చు, అతిపెద్ద ప్రీపోల్ అలయన్స్ అయినా పిలవచ్చు, అతిపెద్ద పోస్ట్ పోల్ అలయన్స్ అయినా పిలవచ్చు అని చెప్పారు. సో దీనిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకేనే. ప్రీపోల్ అలయన్స్ అంటే ఎవరితో లేదు, పోస్ట్ పోల్ అలయన్స్ అంటే కాంగ్రెస్ వీసీకి కలిసి 114 ఉన్నారు. ఇప్పుడు అన్నా డిఎంకే మధ్య పొత్తు అని నిన్న చాలా వార్తలు వచ్చాయి. కానీ స్టాలిన్ ఇవాళ ఉదయం రిజెక్ట్ చేశారు. ఏంటంటే మాకు తొందర ఏం లేదు, చూస్తాం, విజయ్కు 6 నెలలు టైం ఇస్తాం అని చెప్పారు. తర్వాత సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలతో కూడా మీటింగ్ నిర్వహించారు. మీ ఇష్టం, మీరు వెళ్తే వెళ్ళండి అని. కానీ స్టాలిన్కి ఇప్పుడు అస్సలు కోపం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీతో డిఎంకే 22 సంవత్సరాలు ఉంది. 2004 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026 వరకు ఉంది. ఒక్కసారి రిజల్ట్ రాగానే కనీసం డిఎంకే ఒక్క మాట కూడా చెప్పకుండా పోయి విజయ్ పార్టీతో కలిస్తే ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? అంటే ఇవాళ ఎంత కేంద్ర ప్రభుత్వంతో ఎంత ఇబ్బందులు వచ్చినా భారతీయ జనతా మొన్న కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు డిఎంకే. ఆ వ్యతిరేకించడం వల్ల అక్కడ మైనస్ అయింది. తమిళనాడులో మహిళలు వీసీకే వైపు ఓటేశారు కదా. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని అక్కడ నిజానికి అన్ని చోట్ల 50% పెరిగితే నష్టమేం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న డిఎంకేని 22 సంవత్సరాల స్నేహాన్ని వాడిని ఒక మాట కూడా అడగకుండా డస్ట్బిన్లో చెత్తలో పడేసినట్టు పోయి విజయ్కి సపోర్ట్ అంటే ముందు స్టాలిన్ ఇవాళ స్టాలినే చెప్పాడు హంబుల్గా, సిపిఐ మీరు వెళ్తే వెళ్ళండి చూసుకోండి, నేను సార్ ప్రజాస్వామ్యం దాన్ని గౌరవిస్తా అని చెప్పి. కానీ ఏం చెప్పారు తెలివిగా, తమిళనాడు స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చెప్తే నెక్స్ట్ రాజకీయ పార్టీలకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా డంప్ చేస్తా. సో భారతీయ జనతా పార్టీ తీరేమో అట్లా ఉంది. ఏంది గవర్నర్ యూజ్ చేసుకొని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంతకాలం 22 సంవత్సరాల మిత్రపక్షాన్ని తీసి చెత్తబుట్టలో పడేశారు. మా ఒక 5 ఎమ్మెల్యేలు అంటే 1-2 మంత్రి పదవులు వస్తాయి. సో అధికారం కోసం ఎంత ఆవురు ఉన్నారో అది చెప్తోంది. ఈ రెండు పార్టీలు ఇట్లా ఉంటే విజయ్కి ఇప్పుడు అసలు రాజకీయం ఏంది ఏమో చెప్పలేము. అంటే రాటు తేల్తాడేమో, సినిమా నటుడుగా చాలా కష్టాలు పడి వచ్చాడు, రాజకీయంలో కూడా రాటు తేల్తాడేమో. బట్ అక్కడ బీజేపీ ట్రైలర్ చూపిస్తే ఇటు డిఎంకేకు కాంగ్రెస్ పార్టీ చూపించింది. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా